రైతులకు బకాయిలు చెల్లింపు కోసం 1000 కోట్ల విడుదల. రైతుల బకాయిల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం రైతులను ముంచేసింది. ధాన్యం కొనుగోలు చేసి 1600 కోట్లు చెల్లించలేదు. పౌర సరఫరాల శాఖను అప్పుల్లో ముంచేసింది. వైసీపీ హయాంలో రేషన్ మాఫియా రాజ్యమేలింది. కాకినాడ పోర్టు అడ్డాగా ద్వారంపూడి కుటుంబం అవినీతికి పాల్పడింది. పేదలు పట్టుకొట్టి దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. భవిష్యత్తులో ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం. మీడియా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతుల్ని ఆదుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజున ఈ 1000 కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. మరో 600 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీలను ఆధారం చేసుకునే మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతోంది. అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో, ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం. అంటే మేము ఇంత ఆర్థిక పరిస్థితులు, కష్టమైన ఆర్థిక పరిస్థితులు, వాస్తవాలు ఏంటో నాకు తెలుసు, మీ అందరు కూడా చూశారు, మీరు కూడా పుంకాలుగా రాస్తూ ఉన్నారు మీడియాలో. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు సంక్షేమమే మన బాధ్యత, ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మా ప్రాధాన్యాలలో ప్రథమైన ప్రాధాన్యత మన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రక్రియని మీరందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆహార భద్రత కూడా మా బాధ్యత, అది కూడా ఖచ్చితంగా మా ప్రాధాన్యాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని, ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో, ఎండీ గారితో నేను చెప్పింది ఏంటంటే, ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో 251 MLS పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి. అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్, MDUs అంటాం, ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసరు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది, పారదర్శకంగా, ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి. కష్టపడాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజున్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం.
ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలా మంది మీడియా మిత్రులు